హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్. ఈ రోజు వీడియో ఏంటంటే పనసకాయ కట్ చేయడం అండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నామండి. ఇది ఎలా కట్ చేస్తానో మీరు చూడండి. మరి బుజ్జమ్మ ఏంటి పనసకాయ కోతున్నా? ఉంచండి. పనసకాయ కోతం కాదు, తర్వాత పనస గింజలతో కూర కూడా వండి చూపించాలి. మరి సరే చండి, వండుతాను. పనసకాయ కోయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయండి, మీరు కూడా చూడండి. మరి బుజ్జమ్మ ఎలా కోస్తుందో ఏంటో చూడండి. ఫస్ట్ ఇలా నూనె రాసుకోవాలండి. పనసకాయకి జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు మన చేతులు కంటుకోకుండా ఉంటుంది ఇలా నూనె రాసుకోవడం వల్ల. ఇలా బాగా నూనె రాసేసుకుని ఇదిగోండి చాకు తీసుకున్నాను కదా, ఈ చాకు కూడా నూనె బాగా రాసుకోవాలండి. బాగా నూనె రాసుకోవాలి. పనసకాయ అయితే మొత్తం కట్ చేయడం అయిపోయిందండి. తర్వాత బుజ్జమ్మ అయితే కూరకి ప్లాన్ చేసిందండి. గింజలను అయితే మొత్తం కట్ చేసుకొని పైన పొర ఉంటుందండి, ఆ పొర కూడా తీసేసి పెట్టుకుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసేసింది. ఇందులో మామిడికాయ వేసి ఉంటుందండి, అందుకని మామిడికాయ ముక్కలు కూడా రెడీ చేసుకుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుందండి. ఈ ఆయిల్ కూడా ముందే వేసేసింది. ఇది కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తుందండి. అయితే మగ్గుతున్నాయండి. ఇందులో మామిడికాయ కాదండి, మసాలా కూడా వేసి వండుకుంటారు. మాకేంటంటే మామిడికాయ అయితే చాలా ఇష్టం, అందుకని మా బుజ్జమ్మ అయితే మామిడికాయతో వండుతుందండి. ఉల్లిపాయలు మగ్గించుకోవడానికి అయితే ఉప్పు యాడ్ చేయలేదండి, ఎందుకంటే పనసగింజల కూరలో కనుక ఉప్పు ముందే వేస్తే అసలు గింజలు అయితే ఉడకవండి. మనం కూర అంతా చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఉప్పు. మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి బాగా. ఇప్పుడైతే ముందే క్లీన్ చేసి పెట్టుకున్న గింజలు అయితే అవే గింజల ముక్కలన్నీ పనసగింజ ముక్కలు అవి కూడా వేసేసి వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి. వాటర్ అప్పుడే యాడ్ చేయకూడదండి, వీటితో పాటు అవి కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేయొచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసేసుకోవడానండి. కూర అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్దండి, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఏమైనా గింజలు అవైలబుల్గా ఉంటే. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. పనసగింజలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసేసుకుందాం. చెప్పాను కదండి, ఉప్పు అయితే అప్పుడే యాడ్ చేయొద్దు. కారం యాడ్ చేస్తుంది బుజ్జమ్మ. మనకి
మన రుచి సరిపడగా కారం యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ మీద అయితే పెట్టద్దండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే స్లోగా ఉడుకుతాయండి గింజలు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని వీటిని అయితే ఉడకనివ్వాలండి. కొంచెం సేపు అయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి తీసుకొని చూస్తే తెలుస్తుందండి, నొక్కి చూస్తే. ముక్క అయితే కొంచెం ఉడికిందండి. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకొని నీళ్ళు సరిపోతాయంటే ఇంకా అవసరం లేదండి. లేదు కొంచెం ఉడకడానికి కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మాకైతే ఇలా సరిపోయాయండి. ఇలా మగ్గించేసుకుంటుంది. కూర అయితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. మామిడికాయ కూడా ఉడికిపోతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవడానండి. కూర అయితే ఉడికిపోయిందండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడానండి. ఇది టేస్ట్ కూడా ఎలా ఉందో నాన్నగారిని అడుగుదామని చెప్తారు. బాగానే రా పచ్చగంద కూర మామిడి తీసిన చాలా సూపర్ ఉంది. సో చూసారు కదండి, కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మెయిన్గా మా నాన్నగారికి ఇష్టం అండి కూర, ఆయన కోసమే చేసాము. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.